హాయ్ ఫ్రెండ్స్! విపరీతంగా ఊడుతున్న జుట్టును ఉన్నపళంగా ఆపాలి అంటే కరివేపాకు నూనె కరెక్ట్ అండి. హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్ చేస్తుంది. ఇలా జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇలాంటి ఒక కరెక్ట్ నూనె సెలెక్ట్ చేసుకోండి. ఇవాళ నేను ఆయిల్ పెట్టడమే కాదండి, కొన్ని తప్పుల్ని గూడా చెప్తాను. అండ్ అలాగే కొన్ని మసాజ్ పాయింట్స్ గూడా చెప్తాను. ఇవన్నీ ట్రై చేసినట్లయితే మీ హెయిర్ గూడా ఇలా లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. సో, వీడియోనైతే పూర్తిగా చూడండి. హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ అనగానే మనం టెన్షన్ పడిపోతుంటాం. చాలా ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తాం ఒక్కొక్కసారి. తప్పు లేదండి, చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఇంగ్రీడియెంట్‌లో ఒక్కొక్క విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది కూడా మంచిదే. కానీ ఇవాళ నేను చెప్పే రెమెడీ వచ్చేసి సింపుల్ అండి. ఒక్కటే ఇంగ్రీడియెంట్ కరివేపాకు, కరివేపాకు ఆయిల్. ఇది మాకు తెలుసులెండి అంటారు. తెలుసండి, కాదనను. ప్రతి ఒక్కరు యూజ్ చేసుంటారు. చేయడానికి గూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇవి అంత మంచి రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి. ఇవాళ మనం కరివేపాకు ఆయిల్ అప్లై చేయడంతో పాటు తినడానికి గూడా సజెస్ట్ చేస్తానండి నేను. మనం ఎలాగో తింటామండి. పప్పులో వేస్తాం, రసంలో వేస్తాం, సాంబార్‌లో వేస్తామంటారు. అలా కాదు. ఎవ్రీ మార్నింగ్ అండి. డైలీ పరిగడుపున 4-5 ఆకులు గనక తిన్నట్లయితే కరివేపాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇది కళ్ళకి మంచిది. విటమిన్ ఏ రిచ్ ఉంటుంది. విటమిన్ ఇ ఉంటుంది. ఇది మన హెయిర్స్‌కి, రూట్స్‌కి, హెయిర్ ఫాలికల్స్‌కి మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. విటమిన్ బి1, బి2, బి3, బీటా కెరోటిన్ ఇవన్నీ ఉంటాయండి. మంచి పోషణతో నిండి ఉన్న కరివేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కడుపుకి గూడా మంచిది. మనకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. దానికి గూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, కూరల్లో వేసే కరివేపాకు వేరండి. ఎర్లీ మార్నింగ్ తినడానికి అలవాటు చేసుకోండి. హెయిర్ గ్రోత్ ఫాస్ట్‌గా బూస్ట్ అవుతుందండి. మనకు హెయిర్ ఫాల్ గూడా అంతే ఫాస్ట్‌గా కంట్రోల్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ గూడా అంతే ఫాస్ట్‌గా అవుతుంది. సో, ఇలాంటి వీటి బెనిఫిట్స్ అన్నీ చెప్తానండి నేను. వీడియో మొత్తం చూడండి. కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఇంకొన్ని టిప్స్ డైలీ రెగ్యులర్ చేయడానికి నేను చెప్తాను. అవి గూడా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. మనకు పాజిటివ్ ఉండాలండి మైండ్‌లో అంతే. నెగటివిటీ పెట్టి చూస్తే ఏది అర్థం కాదు. ఏది అవ్వదు గూడా. పాజిటివ్ మైండ్‌తో మాత్రం చేస్తే కంటిన్యూయస్‌గా రెగ్యులర్‌గా హెయిర్ గ్రోత్ అనేది రివర్స్ చేయొచ్చండి. ఇంత జుట్టయినా సరే ఇంత జుట్టు చేయొచ్చు. సో, పదండి ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి రెమెడీస్ నేను చాలా చెప్తాను. టిప్స్ గూడా చెప్తాను. వీడియోనైతే పూర్తిగా చూసేయండి. ఇవండి ఇవాల్టి మన కరివేపాకు నూనెకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 2 కరివేపాకు ఫ్రెష్ తీసుకోండి. అది కడిగి బాగా ఆరబెట్టండి. నీళ్లు లేకుండా, తడి లేకుండా. సో, నెక్స్ట్ అయితే మనం గ్రైండ్ చేసుకుందాం. నీళ్లు వేయకుండానే గ్రైండ్ చేయాలండి. ఎందుకంటే ఆయిల్ చెడిపోతుంది, ముగ్గు వాసనొస్తుంది. సో, ఇక్కడైతే నేను గ్రైండ్ చేశాను. లేదంటే కచ్చా పచ్చాగైనా మీరు దంచుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి నూనె తీసుకున్నానండి. మీకు విపరీతంగా జుట్టు ఊడుతుంది, విరిగిపోతుంది మధ్యలో నుంచి, చివర్లో ఎప్పుడు చిట్లిపోతుంటాయి అన్నట్లయితే ఆముదం ట్రై చేయండి. ఆముద నూనె అనేది చాలా మంచిదండి హెయిర్‌కి. ఎలాస్టిసిటీ అనేది హెల్తీగా ఉంటుంది. హెయిర్ విరిగిపోదు. సో, ఇలా బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత మనం దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. హెయిర్ ఆయిల్ అనేది మనం ఐరన్ కడాయిలో చేసినట్లయితే వైట్ హెయిర్స్‌ని గూడా మనం కంట్రోల్ చేయొచ్చండి. నేచురల్‌గా బ్లాక్ ఒస్తాయి. గ్రే కలర్ ఉంటాయి. ఒక్కసారిగా వైట్ అనిపించకుండా కొద్దిగా గ్రే అనిపిస్తాయి. సో, ఇది గూడా ట్రై చేయండి. హెయిర్స్‌కి చాలా మంచిది. సో, సన్నని మంటపై మనం మరిగించాలి అండి నూనె. ఎక్కువ మంట పెట్టినట్లయితే పొంగిపోతుంది. పాలలాగా పొంగుతాయి. సో, చూసారు గదండీ! ఇలా ఫుల్లుగా వస్తుంది. సో, నూనె అనగానే మనం చేసే పొరపాటు ఏమిటంటే ఫస్ట్ ఎప్పుడు చేయాలంటే పని కదా! చాలా ఎక్కువ టైం పడుతుందన్నట్లు ఒక్కసారి మనం 1 లీటర్ అంట, 1.5 లీటర్ ఇలా ఎక్కువ అమౌంట్‌లో చేసి స్టోర్ చేస్తాం. అలా చేయకండి. వీలైనంత వరకు 2 వీక్స్‌కి ఒక్కసారి అలా చేస్తూ ఉంటే ఫ్రెష్‌గా ఉంటుంది. దీని వాల్యూస్ తగ్గవు. సో, ఇలా నురుగు రావడం ఆగిపోతే వెంటనే మన హెయిర్ ఆయిల్ రెడీ అయినట్లండి మనకు. సో, చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలోకి వడగట్టేసుకొని పెట్టుకోవాలి. హెయిర్ ఆయిల్స్ గూడా ప్లాస్టిక్ కాకోకుండా ఇలాంటి గాజు గాని, లేదా స్టీల్‌లో గాని ప్రిఫర్ చేయండి. వింటూనే ఉంటాం మనం చాలా వరకు. సో, హెయిర్ ఆయిల్ అనగానే మనం చేసే మొదటి తప్పు ఎప్పుడో చేసి పెట్టేసి దాన్ని ఎలా చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మనం పెట్టేస్తాం. అలా చేయకండి. ఎప్పుడు మీరు హెయిర్ ఆయిల్ పెట్టినా గూడా గోరువెచ్చని హెయిర్ ఆయిల్ అండ్ మాడు భాగానికి అంటే స్కాల్ప్ అంటాం గదా! స్కాల్ప్‌కయితే కంపల్సరీ పెట్టాలి అండి. ఎందుకంటే మన రూట్స్, మన స్కాల్ప్ హెల్తీగా ఉంటేనే మనకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది.
సో ఇలా మనం పాయలుగా విడదీసి హెయిర్ ఆయిల్ అనేది లోపల వరకు అయ్యేలా పెట్టాలి. ఆ తర్వాత మసాజ్ కూడా చేయాలి. మనం ఏం చేస్తామంటే ఒక్క నిమిషంలోనే మనం హెయిర్ ఆయిల్ మొత్తం పెట్టేస్తాం, వదిలేస్తాం. అలా చేయకండి. ఎప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టినా 3-5 మినిట్స్ మసాజ్ అనేది కంపల్సరీ. మసాజ్ ఎందుకు అంటే మన స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మన స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుందో అప్పుడే మనకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రెషర్ పాయింట్ అండి. మన తల, మన బాడీ మొత్తం మిడిల్ పార్ట్ ఇక్కడ మనం తట్టుతూ లైట్‌గా ప్రెస్ చేస్తూ మసాజ్ చేయాలి. సో, మసాజ్ అనేది కంపల్సరీ. ఇలా మన ఫింగర్ టిప్స్‌తో గాని చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటండి, మనం ఏదైనా కిచెన్‌లో వర్క్ చేస్తుంటాం. అలానే వచ్చి ఆ చేతులతోనే హెయిర్ ఆయిల్ గాని, స్కిన్ కేర్ గాని ఏవి చేయకండి. ఫస్ట్ హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోండి. ఆ తర్వాత హెయిర్ ఆయిల్ పెట్టండి. ఈ హెయిర్ ఆయిల్ మన హెయిర్‌ను డీప్‌గా నారిష్మెంట్ చేస్తుంది. డీప్‌గా రిపేర్ చేస్తుంది. మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్‌ను హెల్తీగా ఉంటాయి. డాండ్రఫ్‌ని కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అండి, దువ్వెన ఇలా వెడల్పాటి దంతాలుంటాయి గదా! అలాంటి దువ్వెన చిక్కు తీయడానికి స్పెషల్‌గా ఒక దువ్వెనైతే కంపల్సరీగా పెట్టుకోండి. లేదంటే ఒక చెక్క దువ్వెనొస్తుంది గదా! దాన్ని గూడా యూజ్ చేయండి. అది గూడా చాలా మంచిది. చిక్కు గూడా మనం చాలా నిదానంగా తీయాలండి. ఏదో తొందరగా తీసేస్తే అక్కడే మనకు వెంట్రుకలనేది విరిగిపోతాయి. సో, మసాజ్ పాయింట్స్ అన్నాను గదండీ! ఇది నెయిల్ రబ్బింగ్ ఇదనేది కంపల్సరీ చేయండి. డైలీ 2-3 మినిట్స్ ఎలాగో మనం టీవీ చూస్తుంటాం. ఆ టైంలో ఇలాంటి గనక మనం నెయిల్ రబ్బింగ్ చేస్తూ అలవాటు గనక చేస్తున్నట్లయితే హెయిర్ చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి. అండ్ దీంతో పాటు ఇదండి ఫింగర్ ప్రెస్. ఇది గూడా హెయిర్ గ్రోత్‌కి, మన నిద్ర గూడా చాలా బాగొస్తుంది. నైట్ టైమ్స్ పడుకునే ముందర గూడా ట్రై చేయండి. మంచి నిద్రతో పాటు మంచి హెయిర్ గ్రోత్ గూడా అవుతుంది. సో, ఇలాంటి కొన్ని హెయిర్ గ్రోత్ అవ్వడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయండి. ఇవన్నీ ఫాలో చేస్తూ ఉండాలి మనం. ఎప్పుడు మనం అప్లై మీదే ధ్యాస పెడుతుంటాం. సో, చూసారు కదండీ! కరివేపాకు ఆయిల్‌తో పాటు తినడానికి హెల్ప్ అయ్యే బెనిఫిట్స్ చెప్పాను. అండ్ దాంతో పాటు కొన్ని ప్రెషర్ పాయింట్స్, కొన్ని మనం డైలీ రెగ్యులర్‌గా చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుందన్నాను. అండ్ ఇంకోటి అండి, అబ్జర్వ్ చేయండి. కొన్ని మనకు సీజన్ వైస్ దొరుకుతాయి. ఎండాకాలంలో కొన్ని వస్తాయి. వర్షాకాలంలో ఏదైనా సరే, ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా, ఆకుకూరలైనా ఇలాంటివన్నీ. కానీ కరివేపాకు అండి మనకు సంవత్సరం పాటు దొరుకుతుంది. ఎందుకంటే ఇది మనకు సంవత్సరం పాటు అవసరం. అందుకనే కొన్ని మనకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అండి. సంవత్సరం పాటు మనకు అవసరం కాబట్టి ఇది సీజన్‌తో సంబంధం లేదు. ఎనీ టైమ్ దొరుకుతుంది. ఎక్కడ చూసినా దొరుకుతుంది. స్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్, మన సౌత్ ఇళ్ళల్లో అయితే ఇది కరివేపాకు లేనిదే అసలు తాలింపు పెట్టలేము. అదే అండి, ఫ్రెష్ కరివేపాకు యూజ్ చేయండి. ఎండిపోయింది కాక. ఎందుకంటే ఫ్రెష్ మనకు చాలా ఈజీగా దొరుకుతుంది. సో, ఫ్రెష్ యూజ్ చేయండి. ఫ్రెష్ తినండి. ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మనం ఆయిల్ పెడతాం. బయట నుంచి ఎన్ని అప్లై చేసినా కూడా లోపల నుంచి మనం కొన్ని తింటేనే అండి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఐరన్ రిచ్ ఉంటుంది. చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మన లేడీస్‌కి మనమందరం కరివేపాకు తినడం అలవాటు చేసుకోవాలి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ టిప్స్, ఈ వీడియో ఎలా ఉందో మీ ఒక్క కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ తెస్తూనే ఉంటాను నేను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ అన్నీ నా ఛానల్‌లో మీకు దొరుకుతాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో నా ఛానల్ తప్పకుండా షేర్ చేసుకోండి. వాళ్ళకి గూడా యూజ్ అవుతుంది. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండండి. డైలీ కాదు, 2 డేస్ ఒకసారి నా వీడియో వస్తుంది. సో, 2 రోజులకొకసారి ఒక 10 నిమిషాలు టైం తీసి వీడియో చూసినట్లయితే మీకు ఇలాంటి యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ చెప్తాను. లేదా మీకు దేని పరంగా అయినా కావాలండి, స్కిన్ కేర్ కానీ, ఇంకా ఏదైనా హెయిర్ మాస్క్, హెయిర్ ప్యాక్ ఇలాంటివేమైనా కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్‌తో ఇంకో వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. Have a nice day. Stay connected with me.